12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుని ఆలయంలోని అంతుచిక్కని రహస్యాలు ఆధునిక సైన్స్కు సైతం అందడం లేదు. ఇక్కడి గర్భగుడిలో కొలువైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను మిగతా ఆలయాల్లో ఉన్నట్లుగా రాతితో కాకుండా వేప చెక్కతో తయారు చేయడమే ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అత్యంత రహస్యంగా నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ పాత విగ్రహాల్లోని గుండెల్లో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తూ నవ కళేబర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది మార్చేవారికి మాత్రమే తెలుసు. ఈ ఆలయ గోపురంపై ఎగిరే జెండాకు 800 ఏళ్ల నాటి అద్భుతమైన సాంప్రదాయం ఉంది. సుమారు 45 అంతస్తుల భవన ఎత్తు ఉండే ఈ గోపురంపైకి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అర్చకులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా పాకుతూ వెళ్లి జెండాను మారుస్తారు. ఒక్కరోజు ఈ జెండా మార్చడం ఆపినా సాంప్రదాయం ప్రకారం ఆలయాన్ని ఏకంగా 18 ఏళ్ల పాటు మూసివేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా జెండాలు గాలి వీచే దిశలో ఎగురుతుంటే ఈ జెండా మాత్రం ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఆలయ నిర్మాణ శైలి, పరిసరాల్లోని ప్రకృతి నియమాలు సైన్స్కు సైతం సవాల్ విసురుతున్నాయి. ఈ భారీ ఆలయ ప్రధాన శిఖరం నీడ పగటిపూట ఏ సమయంలోనూ ఏ వైపున భూమిపై పడదు. అలాగే ఈ గోపురం పైభాగంలో ఏ పక్షి వాలదు, దానిపై నుండి విమానాలు కూడా వెళ్ళవు. అంతేకాదు సముద్ర తీరానికి ఆనుకుని ఉండే ఈ గుడి సింహద్వారం వెలుపల సముద్రపు అలల హోరు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా మాయమైపోతుంది. తీర ప్రాంతాల్లో పగలు రాత్రి వీచే గాలి దిశలు కూడా ఇక్కడి ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలల్లో ఒకటైన పూరి కిచెన్లో జరిగే ప్రసాద తయారీ మరో విచిత్రం. ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఒకదానిపై ఒకటిగా 7 మట్టి కుండలను పెట్టి మహాప్రసాదాన్ని వండుతారు. మంట కింద ఉన్నప్పటికీ అన్నిటికంటే పైన ఉన్న 7వ స్థానంలో ఉన్న కుండలోని అన్నం మొదట ఉడకడం ఇక్కడి ప్రత్యేకత. గుడికి రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉన్నా లక్షల్లో ఉన్నా ఇక్కడ వండే ప్రసాదం ఒక్క మెతుకు కూడా వృధా కాదు. అలాగని ఎవ్వరికీ తక్కువ కూడా కాదు. ప్రతి ఏటా ఆషాఢ మాసం ప్రారంభంలో 9 రోజుల పాటు జరిగే పూరి జగన్నాథుని రథయాత్రలను తిలకించడానికి ప్రపంచ దేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు.